హలో, మనం ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా మంచిర్యాల మండలం చిత్తాపురం గ్రామంలో ప్రజెంటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్తయ్య దగ్గర ఉన్నాం సార్. గతంలో ఆయన సర్పంచ్గా కూడా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలపైన అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, మీరు సర్పంచ్గా చేసినప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేసింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రజలకు ఎంత మేరకు చేరుతున్నాయి సార్? ఇప్పుడు ఒకటే సార్, మీ పేరు? నా పేరు జిలమన్ సత్తయ్య, నా విలేజ్ చిత్తాపూర్, మా మండల్ మంచాల్, నాది రంగారెడ్డి డిస్టిక్. నేను ప్రస్తుతం మాజీ సర్పంచ్ అండి. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. ఇక నాది చిన్నప్పటి నుంచి నాది రాజకీయ జీవితమే. మా నాయనగారి ఆశీర్వాదంతో మా చిన్నప్పటి నుంచి రాజకీయ జీవితమే గడిపిన. నేను ఫస్ట్ నాది ఆర్ఎస్ఎస్. తర్వాత ఇక్కడ మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు బాగా కమ్యూనిస్ట్ వాళ్ళు టార్చర్ పెడుతుంటే మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళే ఆదుకునేది. అదేవిధంగా మేము బీజేపీలోకి వెళ్ళిపోయినాం. బీజేపీలో కొన్ని రోజులు చేసాం. బీజేపీలో కొన్ని రోజులు చేసిన తర్వాత మాకు కొద్దిగా అందులో కొంతమంది వ్యక్తులు వాళ్ళ అది అహంకారంతో వాళ్ళ దాంతో మమ్మల్ని కొద్దిగా, నేను 94 సర్పంచ్ కావాలి, దాని విషయంలో కొంతమంది మా అన్ననే గెలిపించినాం. అప్పుడు గెలిపించిన తర్వాత అన్న వాళ్ళందరూ కలిసి నాకు మోసం చేశారు. కాబట్టి నేను అప్పటి నుంచి 2001లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు మాకు మంచి మిత్రుడు ఉండే, మాకు ఇక్కడ ప్రసన్న కుమార్ అని మంచిర్యాల మండలంలో ఉండే, మా మంచిర్యాల విలేజ్లోనే. అతని ద్వారా నేను ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొని నాకు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇచ్చింది. నాకు లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీలో అట్లే బీజేపీలో ఉండుంటే నేను ఈ స్థాయికి ఉండబోతుందని అనుకుంటున్నా. నాకు కాంగ్రెస్ పార్టీ మంచి లైఫ్ ఇచ్చింది. దాని కాంగ్రెస్ పార్టీని కూడా, రాజశేఖర రెడ్డిని కూడా మేము ఎప్పుడు కూడా మరవలేము. అదేవిధంగా మా ప్రసన్న కుమార్ కూడా మాకు మంచి లైఫ్ ఇచ్చింది సార్. నేను తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో నేను 2013లో నేను కాంటాక్ట్ చేసిన, గెలిచిన. నేను ప్రస్తుతం అప్పుడు కూడా నాకు మా మండల ఎంపీపీ కూడా కాంగ్రెస్ ఉంటుంది. జెడ్పీటీసీ మా మైపాల్ గారు ఉన్నారు, భూపతి గల మైపాల్ ఆదిపట్ల. ఆయన సహకారాలతోటి నా సర్పంచ్ పీరియడ్ మంచిగా చేసిన. దాదాపు ₹1 కోటి జిల్లా పరిషత్ పని తెచ్చి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ నా సాధ్యమైనంత వరకు అందరికీ సహకారం చేసాను, కానీ ఎవరికి నేను అన్యాయం చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం నేను, మాకు టీఆర్ఎస్ అంటే వ్యతిరేకం కాదు, ఎవరైనా వ్యతిరేకం కాదు. టీఆర్ఎస్ అంటే మాకు ఏంటంటే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొన్ని పనులు అయినాయి, కానీ నాకు ఒక్కటే రైతు బంధు అనేది ఒకటి నచ్చలేదండి సార్. రైతు బంధు అనేది ఒకటి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే, ఒక వ్యక్తికి, మామూలు వ్యక్తికి అద్దెకరనే ఉందండి. ప్రస్తుతానికి ఈయనకు అద్దెకరనే ఉంది. అద్దెకరైనకు 2000 వచ్చాయి, 200 ఎకరాలు ఆయనకు 10 లక్షలు వచ్చినాయండి. ఇప్పుడు 10 లక్షలు వచ్చిన ఆయన పెద్ద రైతు, ఆ కౌలు ఆయనకే ఇచ్చిరి, రైతు బంధు ఆయనకే వచ్చాయి. 10 లక్షలు ఈ కౌలు ఉన్న వాళ్ళనే బలిపించింది, కానీ లేని వాళ్ళని ఏం చేయలేదు కేసీఆర్ అని. అదొక్కటే నాకు నచ్చలేదు కేసీఆర్ది. కానీ ఇప్పుడు అంటారు రైతు బంధు వేసలేడు, రైతు బంధు వేసలేడు అంటే, రైతు బంధు వేసాడు. రేవంత్ రెడ్డి గారు ఏది ఇవ్వాలనుకుంటే రాజశేఖర్ టైపులనే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్నీ చేస్తాడు. కానీ ఏంటంటే, ఈ లక్షల కోట్ల అప్పు కూరుకుపోయింది కాబట్టి దాన్ని ఇంట్రెస్టులు కట్టలేక దాన్ని రేవంత్ రెడ్డి గారు డబ్బును కూర్చుకోవాలి కాబట్టి అందుకని ఈ టైం పట్టింది. కానీ అన్నీ ఒక్కొక్కటి అనుకున్నట్టుగా అన్నీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అండి అప్పుడు 5 లక్షలు ఉండి 10 లక్షలు చేసిండు. బస్సు ఫ్రీ అన్నాడు, బస్సు చేస్తుండు. గ్యాస్ వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇవాళ నుంచి రేషన్ కార్డులు ఇస్తామని ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కూడా 26 నుంచి ఇస్తున్నారు. అవన్నీ ఒక్కొక్కటి ఇస్తారండి. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నది కంపల్సరీగా నెరవేరుస్తారని మాకు రాజశేఖర రెడ్డి ద్వారా మాకు అందరికీ ప్రజల్లో కూడా తెలిసిపోయింది అది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మన ఇల్లు సంసారం దిద్దుకోవాలంటే పైసలు ఉంటేనే కదండి ఏదైనా చేసేది. ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక సంసారం చేస్తున్నట్టే ఆయన కూడా డబ్బులు ఉన్న కొద్దీ మనం పథకాలు కంపల్సరీ గ్యారంటీ చేస్తాడు. దానికి ఏమి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ వాళ్ళు కానీ, జనం కానీ కాంగ్రెస్ని నమ్ముకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి
మన ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ను మాత్రం వేయొద్దని నా ఉద్దేశం అండి సార్. మీరు ఏమని అడిగితే సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు సార్. అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? ఎలా అభివృద్ధి చేయగలిగారు సార్? ఒక్కటే సార్, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎస్టీ వల్ల బిల్లులు వేసేదాన్ని సార్. ఊర్లో మేము అప్పులు చేసి ఊరు డెవలప్మెంట్ గురించి అన్నీ చేసి పైప్ లైన్లు కానీ అవన్నీ వేసిన తర్వాత ఎస్టీఓలోకి పోతే ఎస్టీఓలో ప్రీజింగ్ అనేది గత కొద్ది సంవత్సరానికి అందరు సర్పంచ్ చేసి మేము వచ్చేసరికి ప్రీజింగ్ అయిపోయింది సార్. ఆ ప్రీజింగ్ కూడా ఒక రోజుగా 2 రోజులుగా నెలల కొద్దిగా ప్రీజింగ్లు ఉండేది. కానీ ఆ ప్రీజింగ్లు కూడా ఒక సర్పంచ్ ఏ సర్పంచ్ చేసినా కానీ ఈ ప్రీజింగ్ అనేది 1 రోజు 2 రోజులే ఉండాలి. కానీ నెలల కొద్దిగా బిల్లులు రాకపోతే సర్పంచులు అంత ఉన్నవాళ్ళంటే తట్టుకుంటారు, కానీ లేని వాళ్ళ సర్పంచులు. ఇప్పుడు మనకు బీసీ రిజర్వేషన్ వచ్చింది సార్, ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. మనం ఉన్న వాళ్ళం కాము, వాళ్ళు తట్టుకోవాలంటే ఇబ్బందే కదా సార్ అది. అందుకనే మామూలు సర్పంచులు అయితే తట్టుకోలేము. అది ఏందో మేము ఆ బ్రీజింగ్లు పెట్టి దాన్ని కొద్దిగా సఫర్ అయినాం సార్. ఆడ ఏంటంటే నాకు ఇక్కడ ఈ మంచాల మండలంలో ఎంపీపీ మా కాంగ్రెస్ ఉండే, మా ఎంపీపీ మా జయమ్మ గారు ఉన్నారు. మళ్ళా నాకు జెడ్పీటీసీ భూపతి గల మైపాల్ ఉన్నాడు, జిల్లా పరిషత్. మాకు మా సునీత మహేందర్ రెడ్డి కూడా మా మైపాల్ అన్నకు చాలా సన్నిహితంగా ఉండేది. అన్న పోతే ఎంత డబ్బు అయినా ఇచ్చింది. మేము అతని మైపాల్ అన్న ద్వారా మా జయమ్మ ద్వారానే మా ఊరి డెవలప్మెంట్ చేసాం. అందులోటి మా మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా ఆయన ఎమ్మెల్యే లేకున్నా కానీ మాకు అన్ని విధాల సహకారం అందించాడు. అన్న మాకు ఈ పోలీస్ స్టేషన్ అన్నా, కలెక్టర్ అన్నా, ఏదన్నా మా ఊరికి ఏదన్నా కావాలన్నా కానీ ఆయన ఎమ్మెల్యే లేకున్నా కానీ మాకు ఒక ఆయన గురువులాగా మాకు ఈ పార్టీని కాపాడింది ఇన్ని రోజులు అంటే కూడా మల్లెడ్డి రంగారెడ్డి గారే. మల్లెడ్డి రంగారెడ్డి గారు లేకపోతే ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెసే లేదండి. ఆయన ఉండేప్పటికనే ఆయన 3 పర్యాలు కూడా ఆయన ఓడిపోయినా కానీ కాంగ్రెస్ నిలదొక్కున్న వ్యక్తి అంటే మా మల్లెడ్డి రంగారెడ్డి గారే. కానీ మా మల్లెడ్డి రంగారెడ్డి కూడా చాలా మేము ఆయన రుణపడి ఉన్నాం ఇబ్రాహీంపట్నం. కానీ చాలా మంచి వ్యక్తి మాకు మల్లెడ్డి రంగారెడ్డి గారిని. మాకు ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ గురునాథ్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి. మాకు అలా సహాయ సహకారాలతోటే మేము ముందుకు వెళ్తున్నాం అన్న. ఓకే సార్, ఇప్పుడు మీరు ముదిరాజు సంఘానికి మండల అధ్యక్షులుగా ఉన్నారు సార్. మీరు గత ప్రభుత్వంలో ముదిరాజులకు గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేసింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి న్యాయం చేయబోతుంది సార్? ఇంకోటి ఏంటంటే మీ శాఖకి ఇంతవరకు మంత్రిని కూడా కేటాయించలేరు, ఎక్కడ చెప్పడం జరుగుతుంది? ఇక ఒకటే సార్, అది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్కి ఇచ్చారండి. ఈటెల రాజేందర్ కూడా ఆయన మరి మా ముదిరాజులని ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ అనిపించుకోలే. పార్టీలకి వెళ్ళగొట్టిన తర్వాత కేసీఆర్ పార్టీలకి వెళ్ళగొట్టిన తర్వాత నేను ముదిరాజు అని బయటికి వెళ్ళిండు ఆయన. మేము ఆయన ఎప్పుడు ముదిరాజు అని అనుకోలేదు. ఆయన పార్టీలకి వెళ్ళగొట్టినాక ముదిరాజు అంటానా అని అప్పుడు మేము గ్రహించుకున్నాం తప్ప ఆయన మాకు ఎలాంటి ఏం చేయలేదు. కాకపోతే మా కాసాన్ని మస్తు చేసిండు మా కులానికి. కానీ ఇప్పుడు కూడా మా రేవంత్ రెడ్డి గారు కూడా మా ముదిరాజులను గుర్తించి కార్పొరేషన్ చైర్మన్లు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ఇస్తున్నాడు. ఇప్పుడు మరి మా శ్రీహరి గారికి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నాడు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము కూడా రేవంత్ రెడ్డిని కూడా కోరుకుంటున్నామండి. ఓకే సార్, ఇప్పుడు మీ దాంట్లో మీ సంఘాల్లో సొసైటీలు ఉంటాయి సార్. ఇక్కడ ఈ మండల స్థాయిలో ఎన్ని సొసైటీలు ఉన్నాయి? సొసైటీలు అందరికి కూడా డీడీల ద్వారా వెహికల్స్ ఎంతమందికి వచ్చినాయి సార్? మా దగ్గర ఇంచుమించు 13 సొసైటీలు ఉంటాయి సార్. 13 సొసైటీలలో మా దగ్గర వెహికల్స్ ఒక బొలెరో వచ్చింది, ఒకటి టాటా ఏసీలు 2 వచ్చినాయి. ఈ టీవీఎస్లు ఉంటాయి కదా సార్, మా దగ్గర వచ్చింది దాదాపు మా మండలంలో ఒక 1000 దాకా వచ్చినాయి సార్. మాకు మచ్చగాలి ఈ సీడ్ ఇచ్చారు కదా సార్ మాకు, ఆ సీడే కొద్దిగా అది ఫెయిల్ అయిపోయింది. అది ఆ సీడ్ ఇవ్వక మరి ఇప్పుడు కూడా మొన్న కూడా మరి రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా సీడ్ ఇచ్చారు. కానీ వర్షాలు లేవు కదా సార్. అది ఆ వర్షాలు ఉంటే ఈ సీడ్ ఎట్లుంటుందో తెలిసిపోతుండేది. ఇక తెలియని దాని గురించి మనం అనొద్దు కదా అట్లా సార్. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా ఒక సంస్థ తీసుకొచ్చింది సార్, చెరువులను కబ్జా చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవటం. ఇప్పుడు ఇక్కడ ఈ మండలంలో ఎంతమంది ఎన్ని చెరువులు కబ్జాలకు గురైనాయి? ఆ హైడ్రా ఇక్కడి దాకా వస్తుందా? ఒకటి సార్,
ఇబ్రాహీంపట్నం చెరువులో కబ్జా అయినాయి, కానీ ఇక్కడ మా విలేజ్లలో మాత్రం ఎక్కడ కబ్జా అయినట్టు మాకు ఎక్కడ లేదు సార్. ఇక వీళ్ళ కబ్జా అయితే మేము తొందరగా రెస్పాండ్ అవుతాం, అక్కడ మేము ఏం జరిగిందని కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎక్కడ మాత్రం కబ్జాలు కానిచ్చే ప్రసక్తి చేస్తలేం మా సొసైటీల ద్వారా. ఓకే సార్, ఇప్పుడు ప్రభుత్వం కానీ పార్టీ అధిష్టానం గుర్తించి మళ్ళీ మీకు సర్పంచ్ పదవిని కట్టబెడితే మీరు సిద్ధంగా ఉన్నారా, లేక మీ పార్టీ తరపున ఎవరిని నియమిస్తున్నారు సార్? నేను మా ఊరు తరపున ఒక్కటే సార్, నేను రిక్వెస్ట్ చేసేదైనా మా పార్టీని కానీ మా గ్రామ ప్రజలను కానీ అవకాశం అనేది వస్తే ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కదా సార్. అది నేను ఒకటి, నాకు ఈ పదవి కల్పించిన మా వ్యక్తులు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, మా ముదిరా సంఘం నాయకులు కానీ, మా విలేజ్ మా ఊళ్ళో ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కానీ, ఎస్సీలు కానీ, రెడ్డిస్ కానీ, మంగళోళ్ళైనా శాఖలోళ్ళైనా ఎవరైనా నాకు అందరూ సహకరించారు సార్. ఇప్పుడు కూడా అందరి సహాయ సహకారాలు ఉంటే మేము ముందుకు వెళ్తాం సార్. కానీ నేను కోరుకునేది ఏంటంటే నాకు ఒకసారి అవకాశం ఇచ్చారు మా నాయకులు, మేము కూడా వాళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వాలని మా కోరిక అంతే. మాకు కోరిక సాయం చేసాం, మేము వాళ్ళకు ఒకసారి చేయాలని మా తపన కంపల్సరీ ఉంటుంది. కానీ ఒకవేళ వాళ్ళు కాదని మాకు అవకాశం ఇస్తే మేము ముందుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.